హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ వ్యూయింగ్ థాట్స్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అనమాట. కేసు మీరు మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్ అయితే ఓకే అయితే చేసుకోవచ్చు, మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఓకే అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు, కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి స్టూడెంట్స్, హౌస్ వైఫ్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్, టీచర్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చేసిద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు వ్యూయింగ్ థాట్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, రిమోట్, పార్ట్ టైం, ఫుల్ టైం జాబ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా ఓకే అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే పార్ట్ టైంగా లేదా ఫుల్ టైంగా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే పార్ట్ టైం జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి స్టూడెంట్స్ అలాగే హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్, టీచర్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టు బేసిక్గా చూడండి, గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే, సో ఇక్కడ చూడండి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్రీలాన్స్ అండ్ 100% పార్ట్ టైం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్తో పాటు 100% పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ అలాగే వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే, సో మనకు గూగుల్లో వెబ్సైట్స్ అయితే ఉంటాయి కదా, సో ఇక వెబ్సైట్స్కి మీరు కంటెంట్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఆర్టికల్స్ అయితే మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, క్వాలిటీ ఆర్టికల్స్ ఇన్ కరెక్ట్ ఇంగ్లీష్ యాజ్ వెల్, నీడ్ ఒరిజినల్ అండ్ యూనిక్ కంటెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో యూనిక్ కంటెంట్ అయితే మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. వెబ్సైట్స్ కోసము ఆర్టికల్స్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఇంగ్లీష్లో. అలాగే డు నాట్ యూస్ ఎనీ ఏఐ టూల్స్ ఇన్ ద రైటింగ్ ప్రాసెస్, ఆర్టికల్స్ నీడ్ టు వెల్ రీసెర్చ్డ్, ప్లాగరిజం ఫ్రీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీకు కొన్ని టాపిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక టాపిక్ సంబంధించి మీరు కంటెంట్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇంగ్లీష్లో. సో ఇంగ్లీష్లో మీరు ఆర్టికల్స్ అయితే క్రియేట్ చేసేసి వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వెబ్సైట్లో అప్లోడ్ చేయాలంటే మీరు కంటెంట్ వచ్చేసి ఎటువంటి కాపీరైట్ అయితే ఉండకూడదు అనమాట. అలాగే దీంతో పాటు మీరు ఎటువంటి ఏఐ టూల్స్ కూడా యూజ్ చేయకూడదు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ప్లాగరిజం ఫ్రీ అంటే సో ఎక్కడి నుంచి కూడా మీరు కంటెంట్ అయితే కాపీ చేయకూడదు అనమాట. మీరు ఓన్గా కంటెంట్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏదైతే టాపిక్ ప్రొవైడ్ చేస్తుంటారో సో ఇక టాపిక్ సంబంధించి మీరు ఓన్గా కంటెంట్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక కంటెంట్ అయితే క్రియేట్ చేసేసి ఇక ఆర్టికల్స్ అయితే మీరు వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీరు చేయాల్సిన వర్క్ అనమాట. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఏ టాపిక్స్ పైన మీరు కంటెంట్ క్రియేట్ చేయాలి, కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ అలాగే సో కాపీరైట్ లేకుండా ఎలా కంటెంట్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకోవద్దు గైస్, ఇక్కడ చూడండి 1 to 4 lakh per annum అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీరు ఆర్టికల్స్ అయితే క్రియేట్ చేస్తారు కదా, సో ఫర్ డేకి మీరు ఎన్ని ఆర్టికల్స్ క్రియేట్ చేస్తే అంత మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అంటే 1 ఆర్టికల్కి వచ్చేసి మనకు 250 to 300 రూపీస్ వరకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు ఫర్ డేకి మీరు ఎన్ని ఆర్టికల్స్ అయితే క్రియేట్ చేస్తారో సో అంత మనీ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో 4 monthకి వచ్చేసి మీరు సో 15 to 25,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి సో మీరు హ్యాపీగా పార్ట్ టైంగా ఇంటి నుండే వర్క్ చేస్తూ మంత్లీ 15 to 25,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకు పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కూడా అదే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, పెయిడ్ అండ్ ఫ్రీలాన్స్ ఫర్ ఆర్టికల్ బేసిస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో నేను మీకు ముందుగానే చెప్పాను కదా, మీరు ఎన్ని ఆర్టికల్స్ అయితే ఫర్ డేకి క్రియేట్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తారో సో అంత మనీ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కంటెంట్ డెవలప్మెంట్ అండ్ లాంగ్వేజెస్ ఇండస్ట్రీలో కంటెంట్ ఎడిటోరియల్ అండ్ జర్నలిజంలో
కంటెంట్ క్రియేషన్కి అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది పార్ట్ టైం ఫ్రీలాన్స్ హోమ్ బేస్డ్ జాబ్ అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ రైటింగ్, కంటెంట్ డెవలప్మెంట్, ఫ్రీలాన్స్ కంటెంట్, ఫ్రీలాన్స్ రైటింగ్, పార్ట్ టైం కంటెంట్ డెవలపర్, కంటెంట్ రైటింగ్, SEO రైటింగ్, ఫ్రీలాన్సర్ రైటింగ్, కంటెంట్ క్రియేషన్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ అలాగే గైస్ మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే సో కంపల్సరీ మీకు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఎందుకంటే ఇంగ్లీష్లోనే మీరు యొక్క ఆర్టికల్స్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఇంగ్లీష్ మీకు ఎటువంటి గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంగ్లీష్ ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 100 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. సో వేకెన్సీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. నోటిఫికేషన్ జస్ట్ 1 డే అయితే ఇక నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మాక్సిమం వీడియో చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఆఫీస్ లొకేషన్ మనకు ఢిల్లీ NCR అనమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్స్ ఆఫ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో లోపల తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా. సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి అని చెప్పేసి మనకి ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. సో అప్లోడ్ చేసేసి మీరు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్ అని చెప్పేసి మనకి ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీకు ఆన్లైన్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.